పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఈ వారంలోనే దగ్గర 4 రూపాయల వరకు పెరిగిపోయినాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇట్లా రేట్లు పెంచుతూ ఉంది. పశ్చిమ బెంగాల్ ఇవన్నీ 5 స్టేట్స్ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో దానికన్నా ముందు పెంచమని చెప్పింది, ఇప్పుడు పెంచింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా దుఃఖం ఉంది మేడం. పెట్రోల్ రేట్ బి పెరుగుతుంది, టమాటా రేట్ బి పెరుగుతుంది. ముందు మా జీతం 20,000 ఉంది, అన్నీ పెరుగుతుంది, బట్ మా జీతం బి పెరగలేదు మేడం. చాలా దుఃఖం ఉంది. ఇంకా బండి బి ఇది పాత బండి ఉంది, 30 కిలోమీటర్ ఇస్తుంటే ఇప్పుడు దానిలో 4 రూపాయలు బి పెరిగితే ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు మనం. చాలా ఏం చేయాలి? ఒక్కొక్కసారి చచ్చిపోనికి అట్లా అనుకుంటే ఇంకా ఇంత వెంటలో మనం పని చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ఏ వెరీ బ్యాడ్. ఒక్కసారి నిన్న మనం కోకాపేటలో డెమోకి పోయింది, ఇంత వెంటలో పోతే ఇది బండి బి హీట్ అయిపోయింది, పెట్రోల్ ఎక్కువ తిని. ఇప్పుడు గవర్నమెంట్ లో మన బీజేపీ మోదీ సర్కార్కి ఇంత ఎక్కువ ఓట్ ఇస్తే నమ్మకం చేస్తే మన పెద్ద నాన్న లాగా, బట్ ఏమైతుంది మనకు చాలా కష్టం అవుతుంది మేడం. వాళ్ళ చీటింగ్ చేస్తుంది. ఇంకా కేసీఆర్ కి మనం ఓట్, మా వైఫ్ ఎప్పుడు బి ఓట్ చేయడానికి పోదు. ఇది ఏముంది, ఓట్ చేసానికి 2,500 వస్తే చెప్పింది, ఇప్పుడు దాకా ఏం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 చెప్తే ఇప్పుడు దాకా రాలేదు. మనం ఏం చేయాలి? ఓన్లీ బస్ ఫ్రీ చేసింది. బస్ ఫ్రీ ఏముంటే హౌస్ వైఫ్స్ కి బస్ ఏం చేస్తే బస్ ఏం అవసరం లేదు. ఎలక్ట్రిక్ ఫ్రీ చెప్పింది, ఎలక్ట్రిక్ ఫ్రీ రాలేదు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ చెప్పింది, గ్యాస్ సిలిండర్ రాలేదు. ఓన్లీ వైట్ రేషన్ కార్డులో ఓన్లీ అన్నం వస్తుంది, నా ఊట వస్తుంది, షుగర్ వస్తుంది, నా ఆయిల్ వస్తుంది. ఏం వస్తుంది? ఏం చేయాలి? కొంచెం చూడాలి అమ్మా. ఏం రైలు వ్యాలీ చేయాలి అంటే మా శాలరీ కట్ అయిపోతుంది, దానికోసం మనం రైలు చేయలేదు. ఇక్కడ రోడ్లు కూర్చోాలి, పోవాలి, ఏం ఉండాలి? 4 రూపాయలు అంటే ఇట్స్ వెరీ హార్మ్. ఒకవైపు మోదీ గారు చూస్తే డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించండి, వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలకి స్విచ్ అవ్వమని చెప్తా ఉన్నారు. సడన్గా ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సామాన్యుడి పరిస్థితి? కావాలంటే ఎలక్ట్రిక్ వాహనంతో బి కన్వర్ట్ చేసుకోండి, ఫ్రీగా ఎలక్ట్రిక్ బైక్ ఇస్తే చెప్పింది. ఇప్పుడు దాకా ఏం ఎలక్ట్రిక్ బైక్ ఫ్రీగా ఇస్తే లేదు, ఒళ్ళి ఉట్టిగా చెప్తుంది ఎలక్ట్రిక్ బైక్ ఫ్రీగా ఇస్తే చెప్పింది. ఇప్పుడు దాకా ఏం ఇస్తే లేదు. మనం ఏం చేయాలి? చాలా కష్టం అవుతుంది, చాలా వెరీ హార్మ్ఫుల్ ఉంది మేడం. అండ్ సడన్గా ఉన్నట్టుండి మినీ లాక్డౌన్ లాగా ఒక 10 ప్రతిపాదనలు చేసింది. ఫారెన్ ట్రిప్స్ ఆపేయండి, బంగారం కొనొద్దు, ఇటు చూస్తే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించండి, ఇట్లా ప్రతిపాదనలు చేసింది. అంటే సడన్గా ఇట్లాంటి అంశాలను తీసుకొచ్చి అంటే చాలా మంది భయం పడుతుంది. బిజినెస్ 40% డ్రాప్ అయిపోయింది. లాక్డౌన్ ఏమైతే లేదు, మొత్తం బిజినెస్ డ్రాప్ అయిపోయింది. మనం ఏం చేయాలి? అందరు ఉండాలి, పైసలు బి ఉంటే వాళ్ళే పైసలు బి ఇస్తే లేదు. చాలా అట్లా అవుతుంది. ఫేక్ ఫేమ్ నార్మల్ చెప్తుంది. లాక్డౌన్ ఉంటే చేసేయండి, మనం ఇంట్లో కూర్చేస్తా, లేకుంటే అట్లా చెప్తుంది. ఉండాలి, వాళ్ళ పైసలు బి ఇస్తలేదు. ఏం చేయాలి? మనం దుఃఖం ఎక్కడ అడగాలి? ఈరోజు నువ్వు కలిసింది చాలా హ్యాపీగా ఉంది, చెప్పండి, న్యూస్లో చెప్పండి కొంచెం, మాది రిక్వెస్ట్గా. లేదు డిలీట్ చేసేస్తా, ఇప్పుడు పోస్ట్ చేస్తా మేడం. ఎక్కడ? ఇన్స్టాగ్రామ్లో చేస్తా, ఫేస్బుక్లో చేస్తా, క్రాంతి టీవీలో చేస్తా. ఓ క్రాంతి టీవీ, సరే చూడండి. సరే మేడం.